తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ మొదలైంది. ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బంజారాహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేయాలని కవిత పిలుపునిచ్చారు. పట్టణాలలో ఓటింగ్ తక్కువ అన్న చెడ్డ పేరు ఉందని అన్నారు. కాబట్టి నగరాల్లోని పట్టణాల్లోని వారంతా యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. సో మీరందరూ మీరు మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా స్వతంత్రంగా ఓటు వేయాలని కోరుతున్నా. నేనైతే ఐ జస్ట్ నౌ ask my vote. You also, I request everybody to please come and vote. Polling కొంచెం స్టార్ట్ కాలేదు. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు బాగానే ఇప్పుడు ప్రాబ్లం లేదు, అన్ని చోట్ల నడుస్తున్నాయి. వీఆర్ స్టిల్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ places, so no specific problems anywhere. All the systems are in place. voter list lo పేర్లు ఉన్నాయా లేవా, పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, కార్డ్స్ తీసుకోరామని చెప్పాము. కోర్స్ ఆల్ దోస్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ వెరీ మచ్. హైదరాబాద్లోని నందీనగర్లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని, తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం పాటుపడే పార్టీకి ఒక మంచి నాయకుడిగా ఓటు వేశానని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి బయటకు రావాలని కోరారు. నగర ప్రజలు బయటకు వచ్చి నచ్చిన నాయకుడికి నచ్చిన పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉండటం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో హైదరాబాద్లో అత్యంత తక్కువగా కేవలం 50% ఓటింగ్ మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే అని అన్నారు. తెలంగాణ ఓటర్ దేవుళ్ళకి శుభోదయం, సుప్రభాతం. అందరికీ నమస్కారం. ఎలక్షన్, ఓటు మన హక్కు. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలనేది అందరూ, నాతోటి కళాకారులు తోటి అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. కానీ నేను కొంచెం గట్టిగా నొక్కి చెప్తున్నాను. ఎందుకనంటే మన బాధ్యతల్ని మనం మర్చిపోతే మనం ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. సో అందుకని దయచేసి మన బాధ్యతని మనం నిర్వర్తించాలి అనంటే మన ఓటు హక్కుని మనం పక్కాగా వినియోగించుకోవాలి. సో టైము మీ ఇష్టం, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సాయంకాలం 6 గంటల లోపల, 5 గంటల లోపల ఆ టైమును బట్టి మీరు దయచేసి మీ ఓటుని సద్వినియోగపరుచుకోండి. భారతదేశ పౌరుడిగా అది మన హక్కు. దయచేసి ఈ హక్కుని మీ ఇష్టం, ఎవరు మీకు కరెక్టు అని అనిపిస్తే వారికి ఓటు మీరు 100% వెయ్యాలి. బట్ ఓటు హక్కును మాత్రం తప్పకుండా ఉపయోగించుకోవాలి మీరు. ఇది ఒక కళాకారుడిగా, సమాజం మీద బాధ్యత గల ఒక కళాకారుడిగా ఇది మీ అందరినీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తాను. ఒక తెలంగాణ పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. నా రాష్ట్ర అభివృద్ధికి, నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకే ఓటేశాను. మరి మీ అందరితో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఉండే మరి పౌరులు ఎవరైతున్నారో మీరు దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా ఉంటుంది, ఇది మంచిది కాదు. తప్పకుండా బయటికి రండి. మీకు ఎలాంటి గవర్నమెంట్ కావాలో అలాంటి గవర్నమెంట్కి, ఎలాంటి ప్రతినిధి కావాలో అలాంటి ప్రతినిధికి ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థికులు, విద్యావంతులు మీరు రావాలి, బయటికి రావాలి, ఓటు వేయాలి. తప్పకుండా ఈరోజు మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుతూ నేను ఓటు వేశాను. నా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే పార్టీకి ఓటు వేశాను, మంచి నాయకుడికి ఓటు వేశాను. 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాలు నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోదు. ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు
ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు సమస్యను అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరు ఎందుకు ఏం ఆశించి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గేట్లు అక్కడే ఉంటాయి, నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా చూడాలి. అదేవిధంగా 9.5 సంవత్సరాల నుంచి చంద్రశేఖరరావు పరిష్కరించకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ముఖ్యంగా నీళ్ళకి సంబంధించి, ఇటువైపు మహారాష్ట్ర కావచ్చు, గోదావరి. సో ఈ సమస్యల్ని సామరస్యపూర్వకంగా ఇద్దరికి ఉపయోగపడే విధంగా పరిష్కరించుకొని, ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం కూడా నీటిని పంచుకుంటున్నారు. 2 దేశాలే ప్రాజెక్టులలో నీటిని మాట్లాడుకొని పంచుకుంటున్నప్పుడు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు పంచుకోవడానికి ఇబ్బంది లేదు. తప్పకుండా కాంగ్రెస్ come sooner too quickly. Hyderabad is known to be not voting very well. We need to increase the voting percentage, especially to the young men and women. I sincerely appeal to you to please come out and vote. Today is not a holiday. Today is a day to participate and strengthen the democracy. Youngsters, please come out. Officials, please come out. Please come out and vote. Thank you.